హలో నమస్తే, నేను జర్నలిస్ట్ మహీద్. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కంటిన్యూ అవుతున్నాయి. మహారాష్ట్రలో మహాయుతి దూసుకుపోతుంది. జార్ఖండ్లో ఇండియా కూటమి కూడా ముందంజలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. వయనాడులో ఏదైతే రాహుల్ గాంధీ రాజీనామా చేశారు, అక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేశారు. అయితే ప్రియాంక గాంధీ ముందంజలో ఉంది. ఆమె గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికే మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. మహాయుతి కూటమి ఏకపక్షంగా అధికారం వైపు దూసుకెళ్తుంది. బీజేపీ నాయకత్వంలో మహాయుతి ఏదైతే అధికార పీఠంకు చేరువైంది. మహాయుతిలో బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుంది. బీజేపీతో పాటు కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న శివసేన, షిండే, ఎస్సీపీ, అజిత్ పవార్ పార్టీలు అనూహ్య ఫలితాలు సాధించాయి. దీంతో ఇక మహాయుతి నుంచి సీఎం ఎవరైనా అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం సీఎం షిండే తిరిగి సీఎం కొనసాగుతారని శివసేన నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఆ దిశగా కామెంట్స్ మొదలు పెట్టారు. షిండే పాలన 3 పార్టీల సమన్వయంతోనే ఈ స్థాయిలో భారీ విజయం సాధించామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. జార్ఖండ్ లో ఇటు ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది, ఇటు మహారాష్ట్రలో అయితే మహాయుతి దూసుకుపోతుంది. బీజేపీ నేతృత్వంలో పోటీ చేసిన మహాయుతి దూసుకుపోతుంది చెప్పాలి. ఏదైతే ప్రియాంక గాంధీ వయనాడులో దూసుకుపోతున్నారు, విజయం దశగా ఆమె అడుగులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎగ్జిట్ పోల్ ఏ విధంగా అయితే చెప్పేవి, ఎగ్జాక్ట్ పోల్స్ కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి.